హలో అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముందుగా త్రిభానదారి బార్బరిక్ టీజర్ లాంచ్కి ఇచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బార్బరిక్ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ 2025లో మనం సూపర్ సక్సెస్ అవ్వాలి, మనం అందరం కూడా రాజాసాబ్లం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రిభానదారి బార్బరిక్ అసలు ఈ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి అసలు ఈ బార్బరిక్ ఎవరు అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియని ఒక యోధుణ్ణి పరిచయం చేయబోతున్నారు. ఒక యుద్ధుడి గొప్పతనం ఏంటి, అసలు ఈ బార్బరిక్ ఎవరు, అసలు త్రిభానదారి బార్బరిక్ అన్న వ్యక్తి గురించి చాలా గొప్పగా చూపించబోతున్నారు. అండ్ గ్లిమ్స్లో చూసాం విజువల్స్ కానివ్వండి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి ఎంతలా ఉందో. అండ్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక ఎంతటి ఎంతుజియాజం క్రియేట్ చేశారో వాళ్ళు అండ్ ఎంతటి క్యూరియాసిటీని క్రియేట్ చేశారో చూసాం. అండ్ స్పెషల్గా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ఫ్యూజన్ బ్యాండ్ మామూలుగా లేదు. వల్లి గారు, కేసీ గారు, హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. సో వానరా సెల్యులాయిడ్ ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సిందే ఇవాళ. సో మొదటగా త్రిభానదారి బార్బరిక్ అన్న సినిమాని మొదలుపెట్టి రెండో సినిమాని కూడా షూట్ కంప్లీట్ చేసుకొని అండ్ 3 సినిమాలు లైనప్లో ఉన్నాయి. మామూలు విషయం కాదు. ఇలాంటి గొప్ప హిస్టారికల్ సినిమాల్ని టచ్ చేయాలి అంటే నిజంగా గట్స్ ఉండాలి. స్పెషల్గా కంగ్రాచ్యులేషన్స్ మోహన్ శ్రీవత్స గారికి, హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ గ్లిమ్స్ చూస్తే అర్థమైపోతుంది ఆల్రెడీ మీరు హాఫ్ సక్సెస్ అయిపోయారు అని చెప్పి. అండ్ మారుతి గారు ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ స్పెషల్గా ఆయన ఇలాంటి కథల్ని ఎంచుకొని తెలుగు ఆడియన్స్కి అందించడంలో ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నారు. అండ్ వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బార్బరిక్. సో త్రిభానదారి బార్బరిక్ గురించి మీలో ఎవరికైనా తెలుసా? అసలు సౌండ్ రావట్లేదేంటబ్బా? గ్లిమ్స్ చూసారా మీరు? ఎనర్జీ సరిపోవట్లేదు. 2025 వచ్చి ఇంకా 2 రోజులే అయ్యింది. ఊపు లేకపోతే ఎలా, కష్టం కదా. అసలు ఎవరికి తెలీదా బార్బరిక్ గురించి? బార్బరిక్ గురించి చెప్తే సూపర్ స్పెషల్ గిఫ్ట్ ఉంది, సర్ప్రైజ్ ఉంది. ఎవరికైనా ఐడియా ఉందా బార్బరిక్ అన్న వ్యక్తి గురించి? నేను ఎలానో చెప్తాను, నాకు ఐడియా ఉంది కాబట్టి. నేను కాకుండా మీలో ఎవరైనా చెప్తే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. మీరు టీం నుంచియా? టీం నుంచి అయితే ఇవ్వడం లేదు మేము మైక్, ఎందుకంటే మీరు ఆల్రెడీ పని చేస్తున్నారు కాబట్టి. సరే ఇలా రండి, మీ పేరు చెప్పి అసలు ఏంటి అనేది చెప్పండి. నా పేరు శివ భవరి అండి. సో ఘటోత్కచుడి కుమారుడు బార్బరీకుడు. అయితే ఆయనకి 3 బాణాలకు సంబంధించిన వరం ఒకటి ఉంది. ఆ వరం ద్వారా ఆయన ఆ బాణాలు వదిలి కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తాన్ని ఒక్క నిమిషంలోనూ ఏమో అవగొట్టేసి అంట శక్తి కలిగినటువంటి వ్యక్తి. అయినా కూడా కృష్ణుని మాటకి తలంచి ఆయన ఆ బాణాల్ని వదలలేదు. సో ఘటోత్కచుడు కుమారుడు ఆయన గురించి చరిత్రలో పెద్దగా లేదు, ఎవరికి తెలియదు. దాన్ని డైరెక్టర్ గారు ఆ లైన్ని తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేశారు. ఇంతవరకు నాకు తెలుసండి. దట్స్ అమేజింగ్. అండ్ ఈ జనరేషన్ యూత్కి స్పెషల్గా అసలు తెలియని ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. చందు ఏంటిది? ముందే ప్రిపేర్ అవ్వమని చెప్పానా, అడుగుతాం క్వశ్చన్స్ అని? ఓకే డన్ అర్థమైంది. ఓకే, సో గ్లిమ్స్ ఎంతమంది చూసారు ఈ సినిమాది? గ్లిమ్స్ ఎంతమంది చూసారు? వెరీ నైస్. సో మరికొద్దిసేపట్లో టీజర్ చూడబోతున్నాం. గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత అంత హైప్ క్రియేట్ అయినప్పుడు టీజర్ చూసాక ఎలా ఉండబోతుందో ఇంకా మాటల్లో చెప్పలేము. సో మారుతి గారు మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. సో ఆయన చేతుల మీదుగా ఇవాళ టీజర్ లాంచ్ జరుపుకోబోతున్నాం. అండ్ హార్డీ వెల్కమ్ సత్యరాజ్ గారికి, సత్యం రాజేష్ గారికి అండ్ అలానే to the whole team of Barbaric. Hardy welcome once again to the teaser launch event of Tribhanadari Barbaric. అమ్మో రాత్రంతా 200 సార్లు బైహార్ట్ చేశాను, ఎక్కడ తప్పు చెప్పిస్తాను పేరు అని చెప్పి మొత్తానికి. ఓకే, సో ఇప్పుడు ఒక టంగ్ ట్విస్టర్ ఉంది. సో వాళ్ళు కానీ కరెక్ట్గా చెప్పారు అంటే వాళ్ళకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. ఏం లేదు, కంటిన్యూ ఒక 20 టైమ్స్ సినిమా పేరు చెప్తే చాలంతే. సో ఎవరు చెప్తారు? మైక్ అక్కడ పాస్ చేయరా? కంటిన్యూగా ఆపకుండా చెప్పాలి. ఒక 20 టైమ్స్ చెప్తే వాళ్ళకి గిఫ్ట్. కదంటే
స్రవంతి గారు ఎలా చెప్పాలి? త్రిబాణధారి బార్బరిక్ ఇలా 20 టైమ్స్ ఆపకుండా చెప్పాలి. చూసి కాదు, చూడకుండా చెప్పాలి. యా, చూడకుండానే చెప్తాం. రెడీ. ఒక గిఫ్ట్ ఏంటి చెప్తే దాన్ని బట్టి. నాకు కూడా తెలీదు, టీం ప్లాన్ చేశారు. ఓకే, నేను ట్రై చేస్తాను. మ్. త్రిబాణాధారి బార్బరిక్, త్రిబాణాధారి బార్బరిక్, త్రిబాణాధారి బార్బరిక్, త్రిబాణాధారి బార్బరిక్, త్రిబాణాధారి బార్బరిక్, త్రిబాణాధారి పోయింది, ఫెయిల్ అయిపోయారు. ఓకే, నెక్స్ట్ ఎవరు పోయింది? నెక్స్ట్, యా, స్టార్ట్ చేసేసి త్రిబాణధారి బార్బరిక్, 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 త్రిబాణధారి. హాడీ వెల్కమ్ టు అవర్ రాజా సాబ్, డైరెక్టర్ సాబ్ మారుతి గారికి. హాడీ వెల్కమ్ టు ద టీజర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ త్రిభానదారి బార్బరిక్. అన్నట్టు నేను ఈ శారీ వేసుకొచ్చాను, ఇందులో వాకిలి పద్మ అంటే ఉదయ్ భాను గారు లాగా రెడీ అయ్యి రావడం జరిగింది. సో ఆవిడ రాలేదు కాబట్టి ఇవాళ ఆవిడలాగా రెడీ అయ్యి వచ్చాను. అండ్ సో మారుతి గారు వచ్చేసారు కాబట్టి టీజర్ చూసేద్దాం. సో మైక్ పాస్ చేయరా మారుతి గారికి? మైక్ ఇయరా మారుతి గారికి. సార్ టీజర్ లాంచ్ అని చెప్పారు. డైరెక్ట్ అదే చెప్పాలి, ఇంక వేరే చెప్పకూడదు. ఇప్పటికే లేట్ అయిపోయింది. సారీ ఫర్ డిలే, ఇక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది. సార్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అండ్ ఈ న్యూ ఇయర్లో కొత్త ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్ విజయ్ గారు లాంచ్ అవుతున్నారు, త్రిబాణధారి బార్బరిక్. ప్లీజ్ వాచ్ ద టీజర్. థ్యాంక్ యూ. Here we go, Tribhanadari Barbaric teaser on the screen, please. స్వీయ నాశనానికి 3 ద్వారాలున్నాయి. ఇది నువ్వో నేనో చేసే పని కాదు, దిమాకు నోట్ చేయాలి. ఒకడు తాచుపాము తోకను తొక్కాడు. ఆ పాము తొక్కిన వాడిని కాటైపోతుంది. మరి తొక్కించిన వాడి సంగతి ఏంటి? స్వీయ నాశనానికి 3 ద్వారాలున్నాయి. ఇది నువ్వో నేనో చేసే పని కాదు, దిమాకు నోట్ చేయాలి. ఒకడు తాచుపాము తోకను తొక్కాడు. ఆ పాము తొక్కిన వాడిని కాటైపోతుంది. మరి తొక్కించిన వాడి సంగతి ఏంటి?
నేను ఇంకా దిగానా? ఓ మై గుడ్నెస్! సో ఎలా అనిపించింది టీజర్? సరిపోవట్లేదు ఎనర్జీ. ఎలా అనిపించింది టీజర్? అండ్ ఆ స్టోరీ లైన్ కానివ్వండి, అండ్ విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్, అండ్ స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు. అండ్ ప్రొడ్యూసర్స్కి పైసా వసూలు సినిమా లాగా అనిపిస్తుంది. హార్డీ కంగ్రాచ్యులేషన్స్ అడ్వాన్స్గా. అండ్ డీజే టిల్లు స్టైల్ లాగా ప్రతిసారి ఎక్కడ పడతారయ్యా ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ అన్నట్టు మారుతి గారు ప్రతిసారి ఎక్కడ పడతారండి ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ని. అండ్ తెలుగు వాళ్ళకి పరిచయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మంచి మంచి కథల్ని. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్ ఆల్సో. సో ఈ 2025లో అందరూ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి. స్పెషల్గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూపర్ డూపర్ సక్సెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ సత్యరాజ్ గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. అండ్ సత్యం రాజేష్ గారు, హార్డీ కంగ్రాచ్యులేషన్స్, వరుసగా సినిమాలు చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ. లైట్ల వల్ల కనిపించట్లేదు మీరు నాకు. ఎనీవేస్ యా సో వానరా సెల్యులాయిడ్ అండ్ మారుతి టీమ్ ప్రోడక్ట్ ప్రెజెన్స్ విజయ్ పాల్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేస్తూ కుషేందర్ రమేష్ రెడ్డి గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో అండ్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ మ్యూజికల్లో సో మొట్టమొదటిసారి వీళ్ళు ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. అండ్ ఇవాళ మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స గారి గురించి. అండ్ ఎంత అద్భుతమైన కథని ఎంచుకున్నారు. అండ్ ఇలాంటి ఒక కథని ఎంచుకోవాలంటే గట్స్ ఉండాలి, ఇలాంటి ఒక స్టోరీ లైన్ని అండ్ ఇలాంటి ఒక జాన్రాని. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ కూడా ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచేద్దాం. సో వాళ్ళందరి మాటల్లో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా పిలిచేద్దాము ఇందులో ఒక క్యారెక్టర్ చేసినటువంటి మేఘనా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ మేఘనా గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? ఓకే. అండ్ అలానే ఇన్ఫ్యూజన్ బ్యాండ్ నుంచి అరవింద్ గారిని, అండ్ అలానే వల్లి గారిని, ప్రేమ్ గారిని, కృష్ణ చైతన్య గారిని, అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ హార్డీ వెల్కమ్ అండి. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వల్లి గారిని, అరవింద్ గారిని, కృష్ణ చైతన్య గారిని, అండ్ అలానే ప్రేమ్ గారిని. అండ్ కెన్ వి హ్యావ్ అ కార్తికేయ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? సో ముందుగా టీజర్లో కనిపించారు మేఘన అండ్ కార్తికేయ. సో ఆడవాళ్ళతో ఆరంభం అంటారు కాబట్టి సో మొదటగా మేఘన స్పీచ్తో స్టార్ట్ చేద్దాం. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు మేఘనా సునీల్. అండ్ ఇవాళ ఆర్ ఫిలిం బార్బరిక్ టీజర్ లాంచ్ అయింది. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ మీరు టీజర్లో చూసిన షార్ట్స్ అవన్నీ జస్ట్ శాంపిల్. వన్స్ మూవీ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఇంకా డబల్ ఉంటుంది. అండ్ కమింగ్ టు మై రోల్, this role is very special to me. Nidhi anna character will always have a special place in my heart. And inta manchi role ki nannu nammi role ichinanduku thank you so much Maruti sir, Mohan sir, Vijay Pal Reddy sir and Ramesh sir. I'm very thankful. And Satyaraj sir, meeto work చేసినప్పుడు starting lo I got very nervous senior actors తో work చేయడమని. But day one of shooting nunchi you were very friendly and treated me so well as your co-star. Thank you so much. అండ్ టీమ్ మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ ఎండ్ ప్రోడక్ట్ ఇంత బాగా వస్తుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ అవర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ. కార్తికేయ ప్లీజ్. హలో ఎవ్రీవన్, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను క్యాష్ చేసుకున్నందుకు.
వాన్రా సెల్యులైట్స్ బ్యానర్లో అండ్ అందులోనూ మారుతి గారు ప్రజెంట్ చేస్తూ. అండ్ బార్బరీ గురించి మాట్లాడితే ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండి. మీరు చూసినట్టు టీజర్ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండ్ అందులో నేను చేయడం చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ క్యారెక్టర్ గురించి ఇప్పుడే పెద్దగా చెప్పకూడదు. అండ్ అందులోనూ సత్యం రాజేష్ గారితోనూ సత్యరాజ్ గారితోనూ వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. Thank you so much. Yeah, please have your seats. Yeah, now let me invite the whole team of Infusion Band. Yeah, please. వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేసీ గారు, వల్లి గారు, యా, అరవింద్ గారు అండ్ ప్రేమ్ గారు. మేమందరం కూడా వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అన్నట్టే ఫీల్ అయ్యాము. యా, వికాస్ గారికి అండ్ విజయ్ గారికి కూడా హార్డీ వెల్కమ్. కొంచెం అలా స్ప్రెడ్ అవ్వండి. యా, యా, సో ప్లీజ్. ముందుగా ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళని ఎప్పుడూ మనం మర్చిపోవద్దు. అలా ఫస్ట్ ఆపర్చునిటీ మాకు ఇచ్చింది, గట్టిగా చెప్పాల్సింది ఈ వేదిక పైన ఈరోజు చెప్పాల్సింది ముఖ్యంగా ఇద్దరు గురించి. ఒకటి, మాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా మోహన్ గారికి, బికాజ్ చాలా పట్టుపట్టి ఖచ్చితంగా మేమే మ్యూజిక్ చేయాలి ఈ మ్యూజిక్కి అని చెప్పి అందరితో గట్టిగా పోరాడి మాకు ఈ అవకాశాన్ని ఇప్పించారు. మోహన్ గారికి ముందుగా పెద్ద థ్యాంక్స్. అండ్ ఇంకొకటి చాలా 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 పెద్ద విషయం ఏంటి అంటే, ద మేజర్ బ్యాక్ బోన్ ఆఫ్ ది మూవీ మ్యూజిక్కి సంబంధించి ద మేజర్ బ్యాక్ బోన్ మా అరవింద్ అనమాట. సో దాదాపు వర్క్ మొత్తం చేసింది కూడా మా అరవింద్. మూవీకి సంబంధించిన మ్యూజిక్ ఏదైతే ఉందో అది మొత్తం తన భుజాల మీద తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకొని చేసింది మొత్తం మా అరవిందే. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అరవింద్ ఓవర్ హియర్. సో కాబట్టి వీళ్ళిద్దరికి మాత్రం డెఫినెట్లీ చాలా పెద్ద క్రెడిట్స్ ఇవ్వాల్సిందే మ్యూజిక్కి సంబంధించినంత వరకు. అండ్ అట్ ద సేమ్ టైం మారుతి గారికి, విజయ్ గారికి అండ్ ఆల్సో డిఓపి రమేష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యూజిక్తో పాటు ఇంకా మూవీ కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం, మీ అందరూ కూడా మూవీని ఎంజాయ్ చేసి మూవీ పెద్ద హిట్ అవ్వాలని, పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ మే గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ కేసీ గారు. యా, వల్లి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ బ్యాండ్ ఇన్ఫ్యూజన్. సో యాజ్ కేసీ హ్యాస్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ, చెప్పాల్సిందంతా చాలా క్లియర్గా చెప్పేశారు. సో ద సేమ్ థింగ్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ స్వామి ఫర్ ట్రస్టింగ్ ఇన్ అస్. మీరు ఎంత సపోర్ట్ చేస్తూ మాతో మీరు నెరేట్ చేసిన విధానం మాకు, మీరు చిన్న చిన్న న్యూయాన్సెస్ని కూడా మిస్ చేయకుండా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మమ్మల్ని నమ్మి మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చారు అండ్ మర్చిపోలేము ఎప్పటికీ ఇది. అండ్ విజయ్ గారు, మీరు కూడా యూ హ్యావ్ సపోర్టెడ్ అస్ సో మచ్. అండ్ మారుతి సార్, మీరు ఎంత బిజీ ఉన్నా సరే మా కోసం స్పెషల్గా టైం తీసుకుని మమ్మల్ని అందరినీ మీట్ అయ్యి యూ హ్యావ్ గివెన్ సో మెనీ అడ్వైజెస్. మీరు చెప్పింది ప్రతిదీ కూడా మాకు చాలా హెల్ప్ అయింది. అండ్ హోప్ యూ లైక్ ద మ్యూజిక్ ఆఫ్ ద టీజర్. And we promise a very good musical journey ahead for the movie Barbaric, and I think Arvind has to speak now. అరవింద్ గారు, అండ్ ఇంకొకటి, మూవీ సాంగ్స్ కూడా చాలా చాలా బాగా వచ్చాయండి. తొందరలో సాంగ్స్ కూడా మీకు రిలీజ్ అవబోతున్నాయి. సో డెఫినెట్లీ పాటలు కూడా విని మమ్మల్ని ఆశీర్వదించడానికి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి సార్, విజయన్న అండ్ మోహన్ స్వామి, మీ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ యాక్చువల్గా. అండ్ ఆల్సో మా బ్యాండ్ వీళ్ళ సపోర్ట్ లేకుండా మేము అసలు ఏం చేయలేము యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ అండి. ప్రేమ్ గారు ప్లీజ్. అందరు తలా ఒక మాట చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ అయిపోద్ది. థ్యాంక్స్ మోహన్. నాకు మోహన్ ఆల్మోస్ట్ ఒక 12 years ఫ్రెండ్. ఫస్ట్ మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చాడు. థ్యాంక్స్ మారుతి సార్, విజయ్ అన్న, అందరికీ. మళ్ళీ మనం మూవీ సక్సెస్ మీట్లో కలుద్దాం. వికాస్ అండ్ విజయ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. థ్యాంక్స్.
మీరు కూడా ప్రభాస్ గారు లాగా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సో నవ్ లెట్ మీ ఇన్వైట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం రాజేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం రమేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నవ్ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ సాచి రాయ్ గారిని సాదరంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నౌ ఐ రిక్వెస్ట్ టు క్రాంతి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. క్రాంతి కిరణ్ గారు అండ్ అలాగే సత్యం రాజేష్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం మోహన్ గారు, మోహన్ శ్రీవాత్స గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వెరీ ఓన్ ఆర్ వెరీ ఫేవరెట్ ఆర్ వర్స్టైల్ యాక్టర్ సత్యరాజ్ గారిని సాదరంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఫైట్ మాస్టర్ని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ మూవీ ప్రెజెంటర్ ఆర్ డైరెక్టర్ రాజా సాబ్, డైరెక్టర్ సాబ్ మారుతి గారిని సాదరంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం విజయ్ పాల్ రెడ్డి అడిదల గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ యష్నా, ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. How do you welcome, sir? So good to see you. అండ్ ఇంకా టీం ఎవరైనా ఉంటే కూడా ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫోటో ఆప్ కోసం. అండ్ ఫోటో ఆప్ ఫర్ మీడియా కొంచెం ముందుకి. అండ్ అలానే ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి, ఒక ఫోటో కోసం రండి. అండ్ ఫోటో ఆప్ కోసం మేఘనాని అండ్ కార్తికేయని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఆల్సో ప్లీజ్. రండి త్వరగా.
థ్యాంక్ యూ. సో ముందుగా ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి, ఇలా ముందుకు వచ్చారా సార్? అందరికీ నమస్కారం. త్రిబాణధారి బార్బరిక్ మూవీ టీజర్ ఇప్పుడే లాంచ్ అయింది. కొద్ది క్షణాల్లో ఆదిత్య మ్యూజిక్లో కూడా చూడొచ్చు. అండ్ ఇందులో ప్రత్యేకంగా మారుతి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారు మాకు పరిచయమైన దగ్గర నుంచి వారి ద్వారా ఏ మూవీ వచ్చినా ఫస్ట్ రికమెండేషన్ మాకే వస్తుంది, ఇది మీరు చెయ్యాలి అని చెప్పి ఈ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్లు వాళ్ళందరినీ మాకు పరిచయం చేసి ఈ ఆడియో రైట్స్ మాకు ఇప్పించినందుకు ప్రత్యేకంగా మారుతి గారికి కృతజ్ఞతలు. వేదిక పైన ఉన్న పెద్దలు సత్యరాజ్ గారు, మిగతా తదితర యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ వీళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ తరఫున ఫస్ట్ లాంచ్ అయింది ఇదే తదంగా ముందుకు వెళ్ళాలని చెప్పి త్వరలోనే పాటలు రిలీజ్ అవుతాయి. ఇందులో మంచి మంచి గాయకులు మంచి ఉన్నారు. ప్రత్యేకంగా ఇన్ఫ్యూజన్ బ్యాండ్ వాళ్ళు అంటే ఇంతకుముందు ఒకరు ఇద్దరు మ్యూజిక్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఒక టీం, ఒక 4-5 కలిసి ఒక ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అని చెప్పి వాళ్ళు తీసుకొని వాళ్ళని మారుతి గారు, తర్వాత మన మోహన్ గారు, విజయ్ గారు వీళ్ళందరూ ప్రోత్సహించి ముందుకు తీసుకురావడం అనేది ఇది చాలా యాదృచ్ఛికం. చాలా ఆల్ ది బెస్ట్ ఇన్ఫ్యూజన్ టీం అందరికీ. మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. తప్పనిసరిగా మీ మ్యూజిక్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు క్రాంతి కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, మిడిల్కి రారా. స్వామి శరణమయ్యప్ప. స్టేజ్ మీదనే అయ్యప్ప స్వామి ఉండడం మా అదృష్టం. ముందుగా అందరికీ, మీడియా అందరికీ అండ్ మా ఈవెంట్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. హ్యాపీ అందరికీ విష్ ఏ హ్యాపీ న్యూ బార్బరిక్ ఇయర్. యా, ఎందుకనంటే ఈ ఇయర్లో ఫస్ట్ టీజర్ లాంచ్ అవుతున్న మూవీ మా మూవీ. సో ఐ విష్ ఈ ఇయర్లో వస్తున్న అన్ని మూవీస్ మంచిగా సక్సెస్ అవ్వాలి, ఆడియన్స్ అందరికీ ఫుల్ సాటిస్ఫాక్షన్, ఫుల్ మీల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. సో ఇక నా పేరు క్రాంతి కిరణ్ అండి. నేను ఈ మూవీలో దేవ్ అనే సూపర్ ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాను. విన్నర్గా ఇది నువ్వో నేనో చేసే పని కాదు, దిమాకు నోట్ చేయాలి. సో ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అండ్ మాకు బ్యాక్ బోన్లో ఉన్న మారుతి గారు. సో ఇటువంటి దిమాగ్ ఉన్న వాళ్ళందరూ చేస్తే ఎలా ఉంటుందో, ఒక ఫుల్ కంటెంట్ ఉన్న మూవీ మా మూవీ. సింపుల్గా చెప్పాలి అని అంటే, మనము ఏదైనా మూవీ చూసినప్పుడు, ఒక సూపర్ మూవీ చూసినప్పుడు అది మనకు నచ్చితే మనం వెంటనే మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్కో, మన వాట్సాప్ గ్రూప్లోనో, వాట్సాప్ స్టేటస్లోనో పెట్టుకుంటాం కదా. సో అటువంటి మూవీ ఇది. సో ఈ మూవీకి ఏం కావాలో అన్నీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్. అండ్ మనము కొత్తగా ఇన్ఫ్యూజన్ బ్యాండ్ని ఇంట్రొడ్యూస్ చేసాము. సో పాటలు సూపర్ ఉంటాయి. సో ఐ థింక్ మీకు ఈ ఆర్ఆర్ గట్టిగా నచ్చింది అనుకుంటాను. ఇంతకు మించి ఉంటాయి సాంగ్స్ కానీ, మిగతా ఆర్ఆర్ మూవీలో వచ్చే ఆర్ఆర్ కానీ అదిరిపోతుంది. సో ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి. నా క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోతుంది మూవీ చూసిన తర్వాత. సో నన్ను చూస్తే మేబీ దేవ్ అని అంటారేమో. ఐ విష్ దట్. థ్యాంక్స్. నెక్స్ట్ దాంట్లో ఇంకా చాలా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సాచి రాయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో హార్డీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్. థ్యాంక్ యూ. హే ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరంటే ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇట్స్ సో గుడ్ టు సీ యూ ఆల్. ఐ హోప్ आपको टीज़र చాలా బాగుంది लगाओ देखकर. So yeah, I am very excited for my first Telugu film debut, and I hope you all guys gonna give me so much love, lots of blessings and lots of love. And in the end, I just want to thank Navneet sir, Jha Casting, for always having my back. And thank you Mohan sir, Vijay sir, Maruti sir, and the team of course. Thank you so much for made me a
part of this amazing project. And thank you. And wishing you a very happy new year to all of you. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు యష్నాని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్. 2025 ఈజ్ యాక్చువల్లీ వెరీ స్పెషల్ టు మీ అండ్ అది మారుతి సార్ ప్రోడక్ట్తో స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ గుడ్ లక్ ఈజ్ ఆన్ ద వే. అండ్ థ్యాంక్ యూ మోహన్ సార్, స్వామి, థ్యాంక్ యూ స్వామి, అండ్ విజయ్ సార్ అండ్ రాజేష్ సార్. యూ వర్ యాక్చువల్లీ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. Exactly, he is the biggest support system for all our actors. And yes, plus you know, the story, the making ani ippudu meer chusunte I think inka idi teaser, inka trailer undi, inka movie chaala undi. So I'm very excited for its release and yeah, success meet lo maatladukundam. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నటువంటి సత్యం రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఒక మంచి ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ 1 year తర్వాత వస్తున్నాను ఈ సినిమాతోటి. ఇది చాలా మంచి క్యారెక్టర్, ఇది చాలా మంచి సినిమా. బడ్జెట్ అంతా మీరు గెస్ట్ కూడా చేయలేరు, చాలా పెద్ద బడ్జెట్ సినిమా ఇది, ఆల్మోస్ట్ మినీ బాహుబలి ఇది. ఆ ప్రొడ్యూసర్ గారు అంత నమ్మకంతో, కథ మీద శ్రీవాస్తవ్ గారు, మోహన్ గారి మీద నమ్మకంతో, మారుతి గారి సపోర్ట్తో చాలా ధైర్యంగా మా విజయపాల్ రెడ్డి గారు చేస్తున్న సినిమా సూపర్, చాలా బాగుంటుంది సినిమా. మీకు చెప్పింది చిన్నగా చెప్పడం కన్నా సినిమాని ట్రైలర్ బట్టి అర్థం, చాలా పెద్ద సినిమా, ఒక పెద్ద లాంచ్లా అనిపిస్తుంది ఆయనకి. నాది కూడా చాలా మంచి క్యారెక్టర్. ఇంకా ఇందులో చేసిన చిన్న పాప మేఘన కానీ, హీరో కార్తికేయ అంటే ఆల్మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్లో ఆయన ప్రభాస్ లాంటి ఇప్పుడు ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు వాళ్ళు. ఇంకా హీరోస్ ఇద్దరు, సింహ కానీ, కిరణ్ ఒక సాంగ్లో చింపి ఆరేస్తాడు. ఇంకిద్దరు హీరోయిన్స్ ఇద్దరు నా సపోర్ట్ రాజేష్ అని చెప్పారు కదా, అది నేను కాదు, రాజేష్ నంబూరేన్ ఆయన మ్యాక్సిమం హీరోయిన్స్ అందరికి చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఆయన మాకు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. మాకైతే మా సపోర్టింగ్ 20% మా ఆయన కలిపి ఆయన. థ్యాంక్ యూ రాజేష్ నంబూరి. అండ్ దట్స్ ఇట్. సత్యరాజ్ గారు చెప్పేంత స్థాయి లేదు. మారుతి గారు నాకు ఆయన గురించి ఆయన తెలుసు కాబట్టి చెప్పకూడదు, కానీ సత్యరాజ్ గారు చెప్పాలంటే ఈయన గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ, ఆడియో ఫంక్షన్లో కానీ సక్సెస్ఫుల్గా చెప్తాను. ఎందుకంటే ఆయన గురించి చాలా పెద్ద చెప్పాల్సి ఉంది. ఆయన ఏజ్కి, ఆయన సీనియారిటీకి ఆయన ఈజ్ లైక్ ఎ వాటర్. ఎవరితో పనిచేస్తే అలా కలిసిపోతారు. అంటే ఇఫ్ యూ యాక్ట్ విత్ 10 years బేబీ హిల్ బికమ్ 10 years బాయ్. ఇఫ్ యూ యాక్ట్ 20 years బాయ్ హిల్ బికమ్ 20 years. అంటే ఆ ఏజ్ తగ్గట్టు బిహేవ్ చేస్తూ అంత లైవ్లీగా, అంత యాక్టివ్గా ఉంటారు ఆయన. ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మన పెద్దవాళ్ళతో యాక్ట్ చేసిన ఫీలింగ్ రాదు. హీల్ మేడ్ అస్ కంఫర్టబుల్ ఫస్ట్. చాలా చక్కగా మాట్లాడి ఫుడ్ ప్లాన్ చేసుకుంటూ ఆయన రోజు ఈవినింగ్ ఒక డిసిప్లిన్ మనిషి. నేను చాలామందిని కలిసాను, కానీ సత్యరాజ్ గారి గురించి ఎందుకని చెప్తానంటే, ఇప్పుడు కూడా ఆయన ఫోన్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. చాలా చక్కగా, గొప్ప నటుడు ఆయన. డైలాగ్స్ చెప్పడం అనేది పూర్తిగా డైలాగులు తెలుగులో చెప్పేవారు, ప్రాక్టీస్ చేసి లేదా తెలుగు మాట్లాడుతూ. ఆయన ఎక్కడ ఈ షూటింగ్లోనూ పడ్డంత నరకం ఎక్కడ పడి ఉంటారు. ఈవెన్ బాహుబలిలో కూడా కష్టపడి ఉంటారు ఆయన. ఎందుకంటే రోజు నైట్ షూట్స్. ఈ షూటింగ్ డే టైం షూటింగ్ లేదు మాకు, రోజు ఈవినింగ్ 6 to 6. వర్షం, ఒక పక్క వర్షం, పక్క నైట్ షూటు. ఎవ్రీడే వర్షం అంటే జస్ట్ ఇమాజిన్. వెళ్ళగానే షార్ట్ అని షార్ట్ అని తుడుచుకోవడం, మళ్ళీ షార్ట్ అని, అలా రోజు రెయిన్. రోజు 6 to 6 మాకు. ఆయన 6 to 2 అనేవారు, కానీ 2, 3, 4 వెళ్ళిపోతాం. ఆయన అలా కామ్గా ఎక్కడ రియాక్ట్ అవ్వక నాకు ఎంత బాధ అనిపించిందో. అంత గొప్ప పేషెన్స్, అందుకే ఆయన అంత గొప్ప స్టార్ అయ్యారు. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే, సినిమా గ్యారంటీగా మీరు ఇది జస్ట్ శాంపులే, చిరిగిపోతుంది సినిమా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. అండ్ మై ఫేవరెట్ శ్రవంతి, యాంకర్ శ్రవణ్ నాకు తెలుసు. ఓకే, మై ఫేవరెట్ యాంకర్. ఇదంతా చాలా పాజిటివ్గా, అందరూ నా ఫేవరెట్ పీపుల్ తోటి. ఓకే, విల్ మీట్ సమ్ అదర్. బై, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ లవ్ యూ. బై, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన సినిమాని మనకి అందించబోతున్నటువంటి ప్రొడ్యూసర్ విజయ్ పాల్ రెడ్డి అడిదల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వానరా సెల్యులాయిడ్, ఐ థింక్ డివోషనల్ వైబ్ ఉంది, బట్ ఇట్స్ మై ఎమోషనల్ వైబ్. మా మదర్ ఫాదర్ పేరు పైన పెట్టాను, వనమాల రాజిరెడ్డి. సో ఇట్ బికేమ్ వానరా. అండ్ నేను మారుతి గారితో కొలాబరేట్ అయ్యాను. దట్ ఆల్సో సేమ్ వానరా మారుతి సింక్ అయింది. సో తను నాకు ఫస్ట్ టైం, అంటే నేను చాలా బిజినెస్లు చేశా, కానీ మారుతి గారితో కూడా నేను ఎమోషనల్ ట్రావెల్ చేస్తున్నా. బికాజ్
పాజిటివ్ సలహాలు ఇచ్చిన వ్యక్తి, చేయమని చెప్పిన వ్యక్తి తను ఒకడే. చాలా బిజినెస్లు నా ఓన్గా వేసుకున్నా కానీ ఇది మాత్రం తను నాకు పాజిటివ్ మోటివేటర్ లాగా తయారయ్యాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ ఐ విల్ షో మై గ్రాటిట్యూడ్ ఆల్వేస్. అండ్ నెక్స్ట్ బార్బరిక్, అందులో కూడా ఎమోషన్ ఉంది. నేను ఇంత పెద్ద సినిమా చేస్తా అనుకోలేదు. ఐ థింక్ ఈ ప్రాసెస్ మొత్తానికి దైవ నిర్ణయం అనుకుంటా, అందుకే ఇలా వచ్చింది. సో ఎనీవే, థ్యాంక్స్ టు ఎవ్రీవన్, థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్, మీడియా, AAA సినిమాస్, యాంకర్ గారు, శ్రవంతి గారు, సాయి, ఇంకా యూవి మీడియా. ఓకే. అండ్ యాక్చువల్గా మా టీం గురించి నేను ఎందుకు చెప్పలేదంటే, చెప్పడం కన్నా చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఎందుకంటే మా విజువల్స్ చూసారు, ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అని నేను తీసుకొచ్చాను. యాక్చువల్గా ఐ థింక్ బ్యాండ్గా తీసుకురావడం నేనేనేమో, ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. మిగతా సినిమా గురించి అండ్ సత్యరాజ్ గారు, హీఈస్ ఆల్సో మై ఎమోషన్. సత్యం రాజేష్ గారు, ఎంటైర్ టీమ్, నేను వీళ్ళ గురించి తర్వాత చెప్తాను ఎందుకంటే టైం లేదు ప్రాబబ్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఇంత అద్భుతమైన సినిమాని టీజర్ చూస్తేనే ఎంత అద్భుతంగా అనిపించిందో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. హరే రామ హరే కృష్ణ. 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి మనమణ్ణి, ఘటోత్కచుడికి కొడుకునే అంటూ మీ ముందుకి ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులు ఎంత ఆదరించారు ఆ గ్లిమ్స్ని. ఎన్ని కాల్స్ వచ్చాయి నాకు. సో అది మీ వరకు తీసుకొచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నానంటే ఒక ఇద్దరు ఉన్నారు. సత్యం సుందరం అనే సినిమా చూసుంటే అందులో సుందరం లాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సుందరం లాంటి వాళ్ళు ఎవరు 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 నువ్వెవరు. సో సార్, విజయ్ సార్ నాకు ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక కథ చెప్పినప్పుడు ఆ కంటెంట్ని నమ్మి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నాకు బడ్జెట్ ఇచ్చారు. లాస్ట్లో కూడా నాకు ఒక్క రోజు షూట్ కావాలి అని అంటే కూడా ఏంటో చెప్పు అని అంటే చెప్తే దానికి ఎంకరేజ్ చేశారు సార్. సో మీకు రుణపడి ఉంటాను. ఇంకొక సుందరం ఉన్నారు ఇక్కడ, మారుతి సార్. మీరెవరు ప్లీజ్ సార్ ఒక్కసారి. సార్ ప్రతిసారి నేను లైక్ ఏదో సందర్భంలో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా అయిపోతుంటాను. అప్పుడప్పుడు మారుతి గారు తెచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టి సై సినిమాలో రాజీవ్ కనకాల ఎలా చెప్తారు అలా చెప్తే మళ్ళీ ఒక బూస్ట్ అనమాట నాకు. సో థ్యాంక్ యూ మారుతి సార్. స్వామి శరణం. థ్యాంక్ యూ. తర్వాత నేను నా ఆర్టిస్టుల విషయానికి వస్తే సత్యరాజ్ సార్, ఒకరోజు షూటింగ్ చేస్తున్నాము, ఒక రామనాయుడు స్టూడియోలో చేస్తున్నాం. ఒక టాప్ డైరెక్టర్ అక్కడికి వచ్చారనమాట. షూటింగ్ షాట్లో ఆపారు అక్కడ వాళ్ళని. ఎవరు అని అంటే సత్యరాజ్ సార్ ఉన్నారు. అదేంటిది సత్యరాజ్ సార్ 3 గంటల వరకు ఉన్నారా అని అడిగారు. సో అంత ప్రేమించి క్యారెక్టర్ చేశారు సత్యరాజ్ సార్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే ఆ ప్రేమతో పాటు నాకు అప్పుడప్పుడు చిన్న కౌంటర్లు ఇచ్చేవాళ్ళు. ఎలా అంటే 2:30 షూటింగ్ అవుతుంది కదా, పక్కన వీటీవీ గణేష్ గారు ఉంటే 2:30 అయిపోయింది ఇంకా బ్యాకప్ చేయరేంటి అని అంటే, నీకింక తెలియదు అయితే అని వాళ్ళు పక్కన నీకింక తెలియదు అన్నమాట అని పక్కన చెప్పేవాళ్ళు. సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఎంత నమ్మారు ఈ ప్రాజెక్ట్ని, ఎంత ఇష్టంతో చేశారు. ఫస్ట్ షెడ్యూల్లో మొత్తం వర్షంలోనే షూటింగ్ చేస్తున్నాము. అంటే వర్షంలో అంటే వర్షం వేసి, ఓకే, ప్రతి షాట్కి తడవాలి. సో జ్వరం కూడా వచ్చింది సార్కి. సార్ ఆ విషయంలో క్షమించాలి. థ్యాంక్ యూ. తర్వాత సత్యం రాజేష్ గారు, ఆయనతో పాటు ఈయన. సార్ అనయ్య థ్యాంక్ యూ, మీ సపోర్ట్. యా. తర్వాత వశిష్ఠ సింహ ఆయన మీకు అందరికీ తెలుసు. చాలా తెలుగు సినిమాల్లో పరిచయం అయ్యారు. నారప్పలో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ చేశారు ఆయన. కన్నడలో ఈ మధ్యన
లవ్లీ అని ఒక సినిమా వచ్చింది, సూపర్ సూపర్ హిట్ అయిన సినిమా. సో ఆయన ఎంత మంచి స్టార్ అవుతాడంటే కళ్ళతో యాక్టింగ్ చేస్తాడు. ఇంక నేను ఎక్కువ చెప్పను. ప్రీ రిలీజ్లో ఆయన గురించి చెప్తాను, ఆయన పక్కన ఉన్నప్పుడు. ఈరోజు షూట్లో ఉన్నాడు ఆయన, వేరే సినిమా. సో అలాగే సాంచి స్వామి మాత అసలు నిజంగా చాలా చాలా మంచి అమ్మాయి. ఎంత మంచి అమ్మాయి అంటే అంత మంచి అమ్మాయి. అసలు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మాయికి. సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఆ డైలాగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ టెన్షన్ తీసుకొని డైరెక్టర్ కావాల్సింది ఇవ్వడానికి కోసం ఎంతో తాపత్రయపడుతుంది. ఇలా అడుగు పెట్టి 6 గంటలకు అడుగు పెట్టామంటే ఇక అక్కడి నుంచి మొదలు. థ్యాంక్ యూ సాంచి. అలాగే సార్ మేఘన కూడా వర్షంలో పరిగెడుతూనే ఉంది సినిమా అంతా. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. మేఘన చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మేఘనకి చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే క్రాంతి గురించి చెప్పాలి. నేను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూసినప్పుడు అందులో విజయ్ దేవరకొండని చూసి వీడు ఎవడో కానీ సూపర్ స్టార్ అయిపోతాడు అనుకున్నాను. అంటే నేను అంతే ఇష్టంతో అంటున్నా, వీడు ఎవడో అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఆ క్షణం నాకు అనిపించింది, ఇతను సూపర్ స్టార్ ఇతను. నేను జార్జ్ రెడ్డి సినిమా చూసినప్పుడు తిరువీర్ని చూసి ఇతను కూడా సూపర్ స్టార్ అవుతాడని నాకు అనిపించింది. సో నేను స్క్రీన్ మీద ఫస్ట్ ఒక సీన్ షూట్ చేసినప్పుడు క్రాంతి యాక్టింగ్కి నాకు మళ్ళీ అదే అనిపించింది. క్రాంతి సీరియస్గా చెప్తాను, ఖచ్చితంగా నువ్వు మంచి స్టార్ అవుతావు, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ. కార్తికేయ ఇక్కడ ఉన్నాడు. కార్తికేయ నువ్వు కూడా అంతే, నువ్వు నాకు తెలిసి ఇంకొక 2-3 సంవత్సరాల్లో హీరోగా లాంచ్ అయిపోతావు. అలాగే నేను తర్వాత మ్యూజిక్ గురించి మాట్లాడాలి. నాకున్న త్రిబాణ అస్త్రం, బార్బరీకుడికి త్రిబాణ అస్త్రం. ఆ త్రిబాణానికి ఒక సైకాలజీ ఉంది, ఒక్కొక్క బాణంకి ఒక్కొక్క గమ్యం ఉంది. అలాగే నాకు ఒక త్రిబాణ అస్త్రం ఉంది. వన్ ఈజ్ నా డిఓపి రమేష్ రెడ్డి. వన్ ఈజ్ మ్యూజిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్, అదొక బాణం. ఇంకొక బాణం ఎడిటర్ మార్తాండికే వెంకటేష్ గారు. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లండి. సో ఈ త్రిబాణంతో నేను రాబోతున్నాను మీ ముందుకి. తర్వాత నేను ఇంకా చాలామంది గురించి చెప్పాలి, కానీ ఇప్పుడే ఎక్కువ మాట్లాడితే బాగుండదు, ఇక చాలా చెప్పాలి ముందు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఆదిత్య నిరంజన్ గారికి, సార్ మా ఆడియోని ప్రేమగా తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా స్రవంతి గారు థ్యాంక్ యూ, బాగా చేస్తున్నారు, వెరీ నైస్. అలాగే రామ్ శంకర మాస్టర్, థ్యాంక్ యూ సార్ ఫర్ ఫైట్స్. ఈశ్వర్ మాస్టర్ పాటలు, థ్యాంక్ యూ. అలాగే కళ్యాణ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ ఫర్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టీజర్ చూసారా, ఏమనిపించింది? నిజంగా చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చూస్తారా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను తర్వాత మైక్. సార్ మీరు ఎవరికన్నా డబ్బింగ్ చెప్పారేంటి ఇందులో? థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అవర్ వెరీ ఓన్, అవర్ ఫేవరెట్ యాక్టర్, వర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫిలిం ఫర్ ఎంటైర్ క్రూ మెంబర్స్ ప్రతిరోజు పండగే. Because Tribanandari Barbary is a pakka commercial movie, we are all going to become Raja Saab. Because we are all going to earn like anything. So we are all Raja Saab, sir. Thank you, Mari sir. The producer Garu Vijay Pal Reddy, the director Garu Tribanandari Barbary, correct? Yeah. Shravanti? Yes, sir. Correct, okay. So the director Mohan Garu told me the story. The story is the hero. He already told Tribanandari means DOP, editor, director, everybody. The producer Vijay Bal Reddy Garu spins very well. Our Rajesh Garu not only taking care of the lady artist, but me also. And for me in this film, heroine is
my dear friend Satyam Rajesh, because you are always together. You are always together in the film. So everybody did extremely very well, especially after seeing the teaser. That's why I am very confidently telling after the release of this film, Pradiroj Pandage for everybody, because it's a pakka commercial film. We're all going to become Raja Saab. So I like this my character very much because I want to do I want to shift my career as aged action hero. I want that I want that place. That's very comfortable place in the present era because of the technical development. If you become an action hero, that too aged action hero, it looks very powerful. So this film opens the gate for me. So once again, thanks to everybody, Meghna and all the masters and everybody. And our director made me dub in this film. I asked Maruti Garu, sir, can I dub Pradiroj Pandey? And I'm sure he refused. Director made me do the dubbing of this film. And for teaser, he made me dubbed in Hindi, Kannada and Tamil. Huh? So we both talk some butler English. And if I speak in English, the director Garu told me, sir, you speak English very much. I asked him, how you know? Because you are also like me, but he is appreciating my English. Sir, your English is good. How you know, sir? Sir, your English is also very good, sir. That's up to you, sir. Thank you, sir. So, thank you, everybody. I am waiting for the great success of this Tribhanadari Barbaric. Okay, thank you, sir. Thank you, Satyaraj Garu. Now I request to speak our Raja Saab, our director Saab, presenter of this film, Maruti Garni మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ సంవత్సరం ఫస్ట్ టీజర్ బార్బరిక్ లాంచ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి నేనేం పర్టికులర్గా ఏం పెద్ద ఏం చేయలేదు, బట్ టీమ్ని జస్ట్ గైడ్ చేశాను అంతే. నిజంగా చాలా కష్టపడి చేశారు ఈ ప్రాజెక్టు. నా దగ్గరికి యాక్చువల్ మా కో డైరెక్టర్ రామ్ ప్రసాద్ విజయ్ గారిని టీంని తీసుకుని వచ్చారు, ఒకసారి కథ వినండి అని. విన్న తర్వాత చాలా బాగుంది, కానీ యాక్చువల్గా ఇది ఈ జోనర్ చాలా అంటే చాలా రిస్కీ జోనరు. ఇది ఆడుతుంది ఆడదని మనం అంటే కాన్ఫిడెంట్గా చెప్పలేం, కానీ దాన్ని చూసుకుని వెళ్ళండి అని నేను వాళ్ళతో ఓపెన్గా చెప్తే యాక్చువల్గా మోహన్ రాజేష్ ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా, లేదు సార్ బాగా చేస్తాం సార్ చాలా కష్టపడి అని. వాళ్ళ దీంట్లో మెయిన్ విజయ్ గారు పాపం వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను నమ్మారు సార్. నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను, డబ్బులు వచ్చినా రాకపోయినా సరే సినిమా అయితే తీస్తానని చెప్పానని. ఒక్క మాట ఇచ్చిన మాటకి నిజంగా 10 కోట్ల పైన పెట్టారు ఆయన. నిజంగా గ్రేట్ సార్. మీలాంటి ప్రొడ్యూసర్ నిలబడాలి. డెఫినెట్గా ఈయన ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు. ఎందుకంటే విజయ్ గారు అంటే ఆయనకి చాలా పేషెన్స్ ఎక్కువ. అట్ ది సేమ్ టైం ఈ సంవత్సరం ఇంకొక సినిమా కూడా కలిసి చేస్తున్నాము జీ తెలుగుతో కలిసి. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. బట్ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఒక 2-3 సినిమాలు ఆయన లాంచ్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ టీము ప్రత్యేకంగా ఫస్ట్ బార్బరిక్ టీము మోహన్ లోపలికి వెళ్ళిపోయింది బార్బరిక్. ఇప్పుడు ఆ సినిమాని మనం ఏం చేసినా సరే ఫస్ట్ సత్యరాజ్ గారి క్యారెక్టర్ కనిపిస్తుంది, కానీ అసలు రియల్గా యాక్టింగ్ చేసింది చూశారు కదా, మైక్ తీసుకోగానే ఎలా ఇరుచుకు పడిపోయాడు. అంత లోపలికి వెళ్ళిపోయాడు మోహన్. నిజంగా ఒక డైరెక్టర్కి అంత ఇంట్రెస్ట్ అంత ఎంతూజియాజం ఉంటే తప్పించి ఆ ఎనర్జీ స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వదు. నిజంగా చాలా బాగా తీసావు మోహన్. నెక్స్ట్ రమేష్ రెడ్డి గారు ఆయన వచ్చారా, రాలేదా? ఆయన సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. నాకు ముందు యాక్చువల్గా చిన్న డౌట్ ఉండేది, ఈ కథ ఎలా వస్తుందో ఏంటంటే. మధ్యలో రష్ చూపిస్తే తీసుకొచ్చేవాడు, నిజంగా చాలా బాగా అనిపించేది. దానికి తగ్గట్టు ఇన్ఫ్యూషన్ మ్యూజిక్ బ్యాండ్ కూడా, ఒక మ్యూజిక్ బ్యాండ్ మ్యూజిక్ చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది రీసెంట్ తెలుగులో.
అలాంటిది వాళ్ళు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆ మ్యూజిక్‌ని మన ఆదిత్య నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీ. ఈ టీమ్ అందరికీ పేరు పేరున ఇంకా ఎట్లాగో చెప్పాల్సిన సందర్భం ఉంది. డెఫినెట్‌గా ఈ సినిమా చాలా కొత్తగా ఉండే సినిమా. అంటే ఒక మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న ఒక క్యారెక్టర్ త్రిబాణాధారని ప్రెజెంట్ జనరేషన్‌లో ఒక సైకియాట్రిస్టు ఒక ముగ్గురు మీద ఆ ఎక్స్‌పెరిమెంట్‌ని ప్రయోగం చేస్తే ఎలా ఉంటదో అనేది చాలా అందంగా రాసుకున్న స్క్రిప్ట్ ఇది. డెఫినెట్‌గా ఇది కొత్తగా ఉంటది. ఈ టీమ్ అందరికీ మంచి సక్సెస్ ఇస్తదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఫస్ట్ చిన్న సినిమా అంటే ఆయన 'బాహుబలి' చేశారు. చివరికి 'బార్బరిక్' చేశారు. అంటే ఆయన దృష్టిలో యాక్చువల్‌గా నిజంగా అంటే సినిమా అంతే. సినిమా కథ నచ్చితే చాలు ఆయన చేసేస్తారు. అట్లాగా సత్యరాజ్ గారు జస్ట్ ఎళ్ళి వాళ్ళు కథ చెప్పిన తర్వాత నేను చేస్తానని నాకు మెసేజ్ పెట్టారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. మీతో నాకు ప్రతిరోజు పండుగే ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చారు నాకు. అట్లా సత్యరాజ్ గారు ఈ సినిమాకి ఈ సినిమా చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం వేరు, వచ్చి మళ్ళీ ఇలాంటి ఫంక్షన్స్‌కి ఎంకరేజ్ చేయడం వేరు. నిజంగా బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను ఎలానో అడగక తప్పదు. మీరు చెప్పక వద్దొద్దు వాటిల తప్పదు. గురించి ఇప్పుడొద్దు. ఇంకా చాలా కాదు ఉన్నాయి. కాదు సంక్రాంతికి ఏమైనా అప్డేట్ ఏ ఇస్తున్నారా? చెప్తారా? ఉంటే మేమే చెప్పేస్తాం. కంగారు లేదు. సరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యాహ్! యూ సో మచ్. డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని అండ్ సత్యం రాజేష్ గారిని, సత్యరాజ్ గారిని, సాచి రాయ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. చైర్స్ అరేంజ్ అయ్యారా? వి హ్యావ్ ఎ Q&A విత్ మీడియా. ఎలా ఉన్నారు? ఏంటి? అవును. ఒక 10 డేస్ నుంచే మళ్ళీ వర్క్ వస్తుంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. సార్ మిడిల్ ఏంటి ఫోన్ హీల్ సిట్ కూర్చోండి. సార్ త్వరగా మైక్ ఉందా ఇవ్వాలా? హలో.
డైరెక్టర్ గారు సార్ సార్ త్రిబాణదారి బార్బరిక్ బ్యాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. అంటే ఎలా చూపించబోతున్నారు అనేది చాలా క్యూరియాసిటీ ఉంది. టైటిల్ చాలామంది అన్నట్టు కొంచెం టంగ్ ట్విస్టర్ లాగా ఉంది. మంచి కథ అయినా సరే ప్రతి సినిమాకి టైటిల్ అనేది ఒక ఐడెంటిటీ కదా, కొంచెం పలకడం కష్టంగా ఉండే టైటిల్ పెట్టడం అనేది ఏదైనా కొద్దిగా ఇబ్బంది అనే ఆలోచించారా ఫస్ట్? సో అది పలకడానికి ఇబ్బంది పడితేనే పాపులర్ అవుతుందని నా ఫీలింగ్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే భీముడికి మనవడు ఘటోత్కచుడికి కొడుకు అంటేనే అది పలకాల్సిన అవసరం లేదు, అంత సౌండ్ ఆటోమేటిక్గా ఆ పేర్లే ఇచ్చేస్తాయి. సో అందుగురించే మేము వచ్చేసి ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ని లాంచ్ చేసినప్పుడు బార్బరీకుడు ఎవరని చెప్పాం. సో అందరికీ జనాలకి రీచ్ అయ్యేటట్టు అంతే సార్. ఇంకొకటి ఇందాక మారుతి గారు మాట్లాడుతా ఇలాంటి జోనర్ చేసి మెప్పించి హిట్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పాను అని ఆయన ఫస్ట్ ఇంప్రెషన్లోనే చెప్పానని చెప్తున్నారు. ఎందుకంత కష్టం అంటారు? సో కంటెంట్ని అంటే కొన్ని కంటెంట్స్ అంతే సార్, చాలా టిపికల్గా ఉంటాయి. సో ఏమంటే ఇంటలెక్చువల్గా ఉంటాయి. అది జనాలకి ఎంత రీచ్ అవుతుంది అనేది కొంతవరకు భయం ఉంటుంది. బట్ నేను ఆడియన్కి చాలా జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు, మరీ అంటే డైరెక్ట్ పండు తక్కువ వచ్చి చెప్పడం కంటే కూడా చాలా నీట్గా అర్థమయ్యేటట్టు కథని నడిపించాను. ఖచ్చితంగా ఆ పోర్షన్ ఏమన్నా సెపరేట్గా ఉంటుందా? మైథలాజికల్ పోర్షన్ అనేది సెపరేట్గా ఉంటుందా సినిమాలో? యా సార్, అంటే అది మీరు సినిమాలోనే చూడాలి. యాక్చువల్లీ త్రిబాణదారి బార్బరిక్ అంటే బార్బరికుడు గురించి అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ తెలుసు, లేకపోతే గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. బట్ వాట్ ఈజ్ బార్బరిక్ అనేది మాత్రం మనం సినిమాలో చూస్తాం. అది మీరు అడిగిన క్వశ్చన్ సినిమాలో చూడాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సత్యరాజ్ సార్. సార్ బాహుబలి టు బార్బ్రిక్ సార్, ఏమి ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ ఉండదు సార్. మీరు చేయని క్యారెక్టర్స్ ఏమి ఉండవు. హీరోగా చేశారు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశారు. ఎక్కడ ఒక ఆర్టిస్ట్కి అనేది ఆకలి ఉంటుంది, ఎక్కడ తిరుగుతుందంటే ఏం చెప్తారు? Sir, for me, every movie is I deal very equally because whenever I doing a film, if I am doing Tribanandari Barbaric, he is my Rajamouli. That's all. If I feel like that, he is my Shobhu Garu. If I feel like that only, I can be very happy of working. I don't mind about I don't mind about the remuneration of the hero or the director. For me, all the films are good. Everybody is giving me, in each and every film, for me, a life. That's what I am feeling for every film. That's my feeling. సార్ డైరెక్ట్గా సార్, బడ్జెట్ 10 CR దాటిందని చెప్తున్నారు. పాన్ ఇండియా అంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది అల్లు అరవింద్ గారే స్టేజ్ మీద చెప్పారు, చాలా సినిమాలు టప 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 పేర్లు వేసేస్తున్నారు, పాన్ ఇండియా అంటున్నారు అని అంటున్నారు. అయితే ఇది నిజంగా పాన్ ఇండియా కంటెంటా, లేకపోతే బిజినెస్ కోసం చాలామంది చాలా బడ్జెట్లు ఎక్కువ పెట్టి పాన్ ఇండియా కింద పేర్లు వేసి రిలీజ్ చేస్తుంటారు, అటువంటి దాన్ని చేస్తున్నారు? యాక్చువల్లీ ఇది పాన్ ఇండియా అని నేను అనను సార్, ఇది మల్టీ లాంగ్వేజ్. ఎందుకు మల్టీ లాంగ్వేజ్ అయ్యింది అని అంటే, నేను కథ రాసుకున్నప్పుడు నా క్యారెక్టర్స్, నేను రాసుకున్న కథలో క్యారెక్టర్స్కి ఎవరు సూటబుల్ అవుతారు అనేది నేను ఆలోచించినప్పుడు సత్యరాజ్ గారు, అలాగే వశిష్ఠ సింహ కన్నడ నుంచి, ఆయన అయితే బాగుంటుంది ఈ క్యారెక్టర్, ఆయన ఇది పలికించగలుగుతాడు ఈ క్యారెక్టర్ అలా అనుకున్నప్పుడు, ఇంకా వీటీవీ గణేషన్ గారు కానీ ఆ కామెడీ, ఆ డార్క్ కామెడీ కావాలి. సత్యం రాజేష్ గారు, మన ఉదయ్ భాను గారు, ఇలా ఈ క్యారెక్టర్స్ అందులో ఇమిడిపోతున్నాయి. సో ఆ కథలో, సో నేను రాసుకున్నప్పుడు మొదలెట్టినప్పుడు ఈ క్యారెక్టర్ అయితే ఇలా చేస్తే, ఈ క్యారెక్టర్ తీసుకుంటే బాగుంటుందని ఫిక్స్ అయ్యాను నేను. సో కాబట్టి నేను పాన్ ఇండియా అని అనుకొని అయితే చేయలేదు నేను. ఎప్పుడు ఇది మల్టీ లాంగ్వేజ్ అయ్యింది అని అంటే, అంతా చేసిన తర్వాత ఫస్ట్ కాపీ చూసిన తర్వాత సజ్జరాజ్ సార్ 175 ఫిలిమ్స్ హీరో ఆయన తమిళ్లో. చిరంజీవి గారి సినిమాలు చాలా సినిమాలు చేశారు సార్, పసివాడి ప్రాణం కానీ, ఎస్పి పరశురాం కానీ, అక్కడ సార్ హీరో. సో నేనేంటంటే అక్కడ సత్యరాజ్ సార్ ఉన్నారు కాబట్టి నేను అక్కడ డబ్ చేపిస్తున్నాను. అలాగే ఇప్పుడు కన్నడ నుంచి రీసెంట్గా సూపర్ హిట్ అక్కడ అయింది లవ్లీ అనే సినిమా, వశిష్ఠ సింహ. సో
ఇది మనం డబ్ చేద్దాం అక్కడ. అతనికి ఆ వాల్యూ ఉంది అక్కడ. అలా అనుకొని నేను లాంగ్వేజెస్ తీసుకున్నాను. కానీ ఇది పాన్ ఇండియాకి ఏదేదో పోటీ పడుతున్నట్టు, లేకపోతే గాబరపడి ఏదో మార్కెట్ని ఇచ్చేయటం కోసం పెట్టలేదు సార్. సత్యరాజ్ గారు సార్. సార్ మీ కెరియర్లో డిఫరెంట్ జానర్స్ చేశారు, టిపికల్ క్యారెక్టర్స్ చేశారు, కామెడీ చేశారు, యాక్షన్ చేశారు, అన్నీ చేశారు. సో త్రిభువనదారి బార్బరిక్ అనేది నాకు నెక్స్ట్ మూవీ ఇదే కావాలి అనుకుని ఎందుకు అనుకున్నారు? అండ్ మీరు చూసిన విధానం ఏంటి, పాయింట్ ఆఫ్ వ్యూ ది స్టోరీలో? The special thing is the story is the hero, and each and every character has their own importance in this film. That is, whatever it may be the budget. You take, for example, Bahubali. Each and every character has got their own importance. Like this, in this film, each and every character, Satyam Rajesh Garu character, heroine Garu character, all the characters have very, very interesting importance. I asked Mohan Garu, I heard the story. I asked him, sir, show me that scene. In that scene, I am not in that scene. But I like that scene very much, that that suspense. So that normally an artist will ask the director, sir, show me my scene. I didn't ask him. I asked him, sir, show me that scene. So that much interesting story. That is the specialty of the story. డైరెక్టర్ ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో అంటే ఇది మైథలాజికల్ థ్రిల్లర్లా కనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీయా, లేకపోతే దాన్ని చూపించి ఆడియన్స్కి గ్రాప్ చేయడానికి పెట్టారు అట్లా టైటిల్ అనేది? సో 100% క్యారెక్టర్ అయితే డ్రైవ్ చేస్తుంది సార్. అది మీరు సినిమాలో చూడాలి. సో నేను త్రిభువనదారి బార్బరిక్ అనేది నేను ఒక సైకలాజికల్ ఎలిమెంట్ని జోడించాను అందులో. ఒక సైకలాజికల్ ఎలిమెంట్ ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా వృత్తి ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ తీసుకుందాం. అతనికి ఒక అస్త్రం ఉంటుంది. అతని అస్త్రం ఏంటి? అతను చదువుకున్న దాంట్లో నుంచి ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అతనికి ఏదో అన్యాయం జరిగిందనుకోండి, డాక్టర్గా అతను చదువులో నుంచి తీసుకొని అతని మీద రివెంజ్ తీర్చుకోగలుగుతాడు జనరల్గా. ఎవరైనా ఇలాగే ఏ క్యారెక్టర్. ఇప్పుడు నేనున్నా, నా త్రిభానం ఏంటి, నేను డైరెక్షన్ చేయడానికి నేను ఎట్లా అది పాజిటివ్ అవునా ఏదర్ ఏముంటుందండి రివెంజ్ అవని. సో ఏదైనా సరే హ్యాండిల్ చేశాను. ఆ సైకలాజికల్ ఎలిమెంట్తో పాటు బార్బర్ క్యారెక్టర్ డ్రైవ్ అవుతుంది సార్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది ఎవరు ఊహించరు. జనరల్గా ఆకాశం నుంచి ఘటోత్కచుడు వస్తాడు, లేకపోతే యమధర్మరాజు వస్తాడు, ఇలా కాదు. ఇది చాలా మ్యాజికల్గా చెప్పాను. అది మాత్రం సినిమాలో చూడాలి సార్. విజయ్ గారు, హలో సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసినందుకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అంటే సింగిల్గా రాకుండా మారుతి గారితో కొలాబ్ అవడానికి వేరే రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ ఏం లేదు సార్. యాక్చువల్గా ఐ డోంట్ నో దిస్ ఇండస్ట్రీ అబౌట్, అంటే ఇదంతా ఏం తెలీదు. తన సపోర్ట్ అవి తీసుకొని ముందేశారు. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా ఒక మూవీ తీయడం. కోర్స్ నాకు అర్థమైంది కూడా. బట్ నేనేం ట్రైలర్ అండ్ ఎర్రర్ కింద ఒక మూవీతో రావట్లేదండి. మా ప్రొడక్షన్ హౌస్ ఏంటంటే కంటిన్యూస్గా ప్లాన్ చేస్తుంది. తీస్తే పర్ఫెక్ట్గా తీద్దాం, లేదంటే లేదు అన్నది మా వాల్యూ అండి. సో ఐ థింక్ మీరు చూసుంటారు వాల్యూస్ అయినా ఎవ్రీథింగ్. అంటే సో ఫస్ట్ స్టెప్ ఎవరైనా చాలా సేఫ్గా ఒక లవ్ స్టోరీనో ఒక కమర్షియల్ ఇలా ఒక స్టెప్ వేద్దాం అనుకుంటారు. బట్ మీరు మాత్రం త్రిభువనదారి బార్బరిక్ ద్వారా ఒక అంటే దీన్ని పెద్ద సాహసం ఏం చెప్పాలనుకుంటారు. సో రిస్క్ ఏంటి, రీజన్ ఏంటి? ఏంటి లేదు సార్, అంటే సినిమా అంటేనే కంటెంట్. ఆడియన్ ఈరోజు కంటెంట్ను లవ్ చేస్తున్నారు. సో కంటెంట్ ఇవ్వకుండా నేను సేఫ్ గేమ్ ఆడితే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్ ఇట్? సో అందుకని నేను కంటెంట్ నమ్ముకున్నాను. ప్రాబబ్లీ నాకు తెలిసి ఏ మంచి కంటెంట్ వచ్చినా ఇండియన్ ఆడియన్ అయినా తెలుగు ఆడియన్ అయినా దే లైక్ ఇట్ యాక్చువల్లీ. సో నాది కూడా రిస్క్ అదే. సో కంటెంట్ ఉంది కాబట్టి దెన్ ఐ మూవింగ్ ఫార్వర్డ్. మోహన్ గారు, విజయ్ గారు. సో మోహన్ గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. సో ట్రైలర్ చాలా బాగుంది. బట్ అంటే బార్బరిక్ అక్కడ టైటిల్లో చూస్తే చిన్నపిల్ల చుట్టూ ఏమన్నా కథ తిరుగుతుందా అనిపించింది ఇందాడ. సో బార్బరిక్ కూడా వచ్చి ఆ పిల్లని ఇలా పట్టుకున్నట్టు ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసాం కళ్యాణ్ రామ్ గారిది బింబిసారా. సో గత జన్మ నుంచి ఇక్కడికి రావటం. సో ఈ సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా బార్బరిక్కి బింబిసారాకి మధ్యలో ఏమన్నా? సార్ ఇది మీరు టైటిల్లో ఆ బొమ్మలు చూసి చెప్పారా, లేకపోతే టీజర్లో క్యారెక్టర్స్ పెట్టి కదలేరా? ఆ టీజర్ ఆ పోస్టర్లో బొమ్మ చిన్నపిల్ల కాబట్టి సో కొంచెం ఏదో అనిపిస్తుంది సార్. అది దాన్ని క్రాక్ చేయడం చాలా కష్టం సార్ ఈ సినిమా. ఈ టీజర్ని కానీ
లేకపోతే అలా చూసి కానీ క్రాక్ చేయడం చాలా కష్టం. అది ఛాలెంజ్ చేసి చెప్తున్నా. థియేటర్లో చూడాల్సిందే ఆ మ్యాజిక్. బింబిసార ట్రావెల్ అయ్యి వస్తారు, ఆయన ఒక అద్దంలో నుంచి దూకుతారు. ఘటోత్కచుడు ఆకాశంలో నుంచి వస్తాడు, యమధర్మరాజు ఆకాశంలో వస్తాడు. ఇది ఏంటిది, ఎవరి వాళ్ళలో నుంచి వస్తాడు. దట్ ఈస్ బార్బరిక్. వెయిటింగ్ సార్ మేము. వెయిటింగ్ అంతే. విజయ్ గారు హాయ్ అండి. టీజర్ లుక్స్ గుడ్ అండి, ఇంట్రెస్టింగ్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మోహన్ గారు సార్ ఇక్కడండి. సార్ సార్ ఇది విఎఫ్ఎక్స్కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా. సో ఆ విఎఫ్ఎక్స్ పోర్షన్ ఎలా ఉండబోతుంది? క్లిక్స్ అనే సంథింగ్ కంపెనీతో కొలాబరేట్ అయ్యారు, వాళ్ళ వర్క్ ఎలా ఉండబోతుంది సినిమాకి సంబంధించి? చాలా చాలా బాగా ఇచ్చారు. సింహభాగం విఎఫ్ఎక్స్ కదా ఈ సినిమాకి. యా, అది విఎఫ్ఎక్స్ భాగం అనేది అది చాలా భాగం అనేది అది రాంగ్ అది యాక్చువల్లీ. సో వన్ ఆఫ్ ది పార్ట్ విఎఫ్ఎక్స్. మేము ఎంత లైవ్గా షూట్ చేసాం, కొన్ని దగ్గరలో విఎఫ్ఎక్స్ వాడాం. ఉన్న పాయింట్లు చాలా బలంగా ఉంటాయి, ఆ విఎఫ్ఎక్స్ వాడిని బలంగా ఉంటాయి. అది క్లిక్స్ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు, చాలా బాగా ఇచ్చారు. గ్లిమ్స్ ఇచ్చినప్పుడే చాలా మంచి టాక్ వచ్చింది, ఎవరు విఎఫ్ఎక్స్ చేశారని. థ్యాంక్ యూ. యాక్చువల్లీ క్లిక్ ఎఫెక్ట్స్ ఆర్ అసోసియేటెడ్ కంపెనీ, ఇట్స్ నాట్ అవుట్ సైడ్ కంపెనీ. సత్యరాజ్ గారు. సార్ హియర్ సార్. హాయ్ సార్, ఐమ్ అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ చాలా బాగుంది సార్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం యూ డబ్డ్ యువర్ సెల్ఫ్ కదా, సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది? అండ్ ఇస్ దర్ ఎనీ డిఫికల్టీస్? No issue because I already dubbed in Zebra also. Zebra and Zebra, one more film. Nani's sister did one anthology, Meet Cute. In that film also I did myself dubbing. So I can act like actor. ఓకే. అండ్ వన్ క్వశ్చన్ ఫర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్. సో మీరు ప్రభాస్ గారు ఇద్దరూ కలిసి అంటే లైక్ సో మెనీ పిక్చర్స్ ఇచ్చారు అండ్ ఎవ్రీ టైమ్ మమ్మల్ని బాగానే ఎంటర్టైన్ చేశారు అండ్ మేము కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యాం. కెన్ వీ ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా ప్రాజెక్ట్లో మళ్ళీ ఇద్దరు కనిపించబోతున్నారా యాజ్ అ ఫాదర్ అండ్ సన్ ఆర్ మామ అల్లుడు అలా? Now I don't know. Maybe in future it may happen. ఓకే, వింటున్నాం ఏదో అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఏదో ఉన్నారు అని. వీఆర్ లిస్నింగ్. ఇస్ దట్ ట్రూ ఆర్? No. I don't know. సార్ ఫాజీలో Faji. What? ఫౌజీ ప్రభాస్ ఇస్ నెక్స్ట్ మూవీ ఫాజీలో. No. I don't know. No. ఓకే. సత్యం రాజేష్ గారు. చెప్పండి. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే లైక్ ఎన్ని సినిమాస్లో మీరు కనిపించినా పొలిమేర ఫ్లేవర్ అయితే వదలట్లేదు. సో ఆ ఫ్లేవర్ని మరిపించేలా మీ క్యారెక్టర్ ఉంటుందా? చాలా సీరియస్ లుక్లో ఉంది. సో ఎలా ఉంటుంది, ఏంటి మీ క్యారెక్టర్? అసలు దాంతో సంబంధం లేదండి, అది వేరే జానర్. ఇది టోటల్గా డిఫరెంట్ అనమాట. ఇది సీరియస్ రోల్ ఉండదు, అది ఇన్నోసెంట్ రోల్ అని సినిమాలో, బట్ సీరియస్గా ఉంటుంది. అంటే లాస్ట్కి వచ్చేసరికి సపోర్టింగ్ క్యారెక్టర్. అంటే ఈ సినిమాలో సత్యరాజ్ గారు చెప్పినట్టు క్రాంతి కిరణ్ అతనిదొక మెయిన్ క్యారెక్టర్, సింహ తనదొక మెయిన్ క్యారెక్టర్, హీరోయిన్కి అలా అందరికి ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిస్తే అందులో నాదొక స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్, ఇవన్నీ కలిపేది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అంటే ఆబ్వియస్లీ యూ విల్ ఎంజాయ్ ఆ సినిమా అంతా. నాది ఒక హీరోలు అనమాట. సత్యరాజ్ గారు చెప్పాల్సింది, ఆయన హీరో సినిమాకి. సో ఆ రేంజ్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ, కానీ డిఫరెంట్ జోనర్స్. ఓకే, డన్. అవుట్ ఆఫ్ ద బాక్స్ 25లో నైనా పొలిమేర 3 వచ్చేస్తుందా? రాదు. అంటే స్టార్ట్ అంతా స్క్రిప్ట్ రైటింగ్లో ఉంది. అది మొన్న జాన్ అనుకున్నారు, సెకండ్ హాఫ్ అన్నారు, ఇప్పుడు ఆగస్ట్కి వెళ్తుంది. సో ఇట్ టేక్ సమ్ టైం. అంటే సక్సెస్కి రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్కి ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇంకా బాగా రాయాలి, అది ప్రాబ్లం. థ్యాంక్స్. మోహన్ గారు హాయ్ అండి. ఇక్కడ సార్. బార్బరీకుడు కురుక్షేత్రంలో బలహీన పక్షాన్ని నిలబడాలని అనుకుంటాడు. మీ సినిమాలో ఎవరి పక్షాన్ని నిలబడతాడు? 100% బలహీనుల పక్షాన్ని నిలిస్తేనే బార్బరీకుడు అవుతాడు. సో అతని క్యారెక్టర్ అది. ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట వల్ల బలహీనుల పక్షాన నిలబడతాడు కాబట్టి. ఎగ్జాంపుల్, కౌరవుల పక్క నిల్చుంటే పాండవులు బలహీనులు అవుతారు, బలహీనుల పక్కన వీళ్ళ పక్కన నిల్చుందామంటే వాళ్ళు బలహీనులు అవుతారు. అప్పుడు ఏమవుతుంది, కురుక్షేత్రం 1 minute ఫినిష్ అయిపోతుంది. సో అది ఆయన ఇది. సో అందు గురించి ఇప్పుడు మనకి కలియుగానికి శ్రీకృష్ణుడు ఒకటి చెప్పాలనుకుంటుంది ధర్మం గురించి. ఆ ధర్మం బార్బరీకుడు వాళ్ళు చెప్పకుండా అయిపోతుంది. సో ఆ విషయం చెప్పే తెలివిగా చాలా శ్రీకృష్ణుడు బార్బరీకుడు తలని అడుగుతాడు. బార్బరీకుడు ఇమీడియట్గా తలని ఇచ్చేస్తాడు. బట్ కురుక్షేత్ర యుద్ధాన్ని మాత్రం కొండ మీద పెడతాడు తలని. కురుక్షేత్ర యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు. తర్వాత కృష్ణుడు కూడా ఒక మాట అడుగుతాడు, ఎలా ఉంది
కురుక్షేత్రం యుద్ధం అంటే అంతా మీ లీల కనబడింది మాధవ అని అంటాడు. సో కాబట్టి అంటే అదే మనం కురుక్షేత్రం ప్రకారం చూస్తే ఒక శాపగ్రస్త క్యారెక్టర్ బార్బరికుడు అనేది. ఆ శాపగ్రస్త క్యారెక్టర్ని మీరు హీరో చేసి చూపిస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? యా, సో అది త్రిబాణంలో అతనుకున్న త్రిబాణంలో ఒక హీరో ఉన్నాడు. నేను అది చెప్పబోతున్నాను. అతనుకున్న త్రిబాణానికి ఒక సైకాలజీ ఉంటుంది. జనరల్గా గాంధీవానికి ఒక తెలుసు, గాంధీవధారి అర్జున, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇలా ప్రతి అస్త్రానికి ఒక మ్యాజికల్ స్టోరీ ఉంటుంది. అలాగే త్రిబాణానికి ఒక స్టోరీ ఉంది. నా సినిమాలో నేను అది చెప్పబోతున్నా. బార్బరికుడి గురించి అందరికీ తెలిసిన విషయం అది. బార్బరికుడి గురించి సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. బట్ వాట్ ఈజ్ బార్బరిక్ అనేది త్రిబాణం నుంచే, అతనుకున్న త్రిబాణాస్త్రం నుంచి తెలుస్తుంది. అది చాలా మ్యాజికల్గా ఉంటుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మోహన్ గారు. సార్ ఇక్కడ సార్ యాక్చువల్గా ఈ క్యారెక్టర్లో అంటే మనకి మోస్ట్లీ యారోస్ యూస్ చేయాలి అంటున్నారు కదా. సో ఈయన క్యారెక్టర్, సత్యరాజ్ గారి క్యారెక్టర్ అలాంటిది ఉంటుందా ఈ సినిమాలో? అంటే వెనక లుక్ బట్టి దాన్ని బట్టి అడగాలి అనుకుంటా. ఆయనే బార్బరిక్కా? సో ఆయనే బార్బరిక్కా అంటే మరి ఇందాక చెయ్యి పట్టుకొని ఉన్నవాళ్ళు ఎవరు? ఆయన యంగ్ బార్బరిక్కా? యా సార్, టైటిల్ క్యారెక్టర్ కంటెంట్ చేస్తుంది సార్. టోటల్ ఓవరాల్ కంటెంట్ టైటిల్ క్యారెక్టర్ని మోస్తుంది. అది నేను చెప్పగలను. ఈ క్యారెక్టర్ని వీళ్ళు మోస్తారని చెప్పలేను. సో బార్బరిక్ అనే దానికి ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే రాక్షసుడు, అనాగరికుడు, లేకపోతే సత్యరాజు గారి విల్లు. సో చెప్తాను, ఇలా ఏంటంటే అనాగరికుడు, రాక్షసుడు, బార్బరిక్ అంటే మన బార్బరికుడు, ఇలా అర్థాలు ఉన్నాయి. ఆ రెండు అర్థాలు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి సార్ క్లైమాక్స్లో వచ్చేసరికి. సో బర్బరీకుడు కదా అని క్వశ్చన్ చేశాను నాకు ఒకసారి. నేను బార్బరీకుడు అని పెట్టడానికి రీజన్ కూడా అందులో చిన్న క్రూరత్వం ఇమిడి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అది బార్బరిక్ అయింది. సో ఖచ్చితంగా మ్యాజిక్ మాత్రం క్లైమాక్స్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంటలెక్చువల్గా ఉంటుంది, బట్ అది అర్థమైతే మాత్రం విడిచిపెట్టరు. నేను అది నమ్ముతున్నాను. సత్యరాజ్ సార్, ఆల్రెడీ యూ మేడ్ with Prabhas garu Bahubali 2, and in that we have one thing which he used the 3 arrows, Manibandham, Bairmukham. So in this, did you use the arrows? In that you only use the sword in that movie. In this movie you got the chance. No, in this movie I used only my brain. Being a psychiatrist. Exactly. Here. So working in this film means it's kind of completely different kind of story, and which relates to the past and to the present. Yeah, right. So mostly in the teaser we watched you less in your character, but how your character will be portrayed in the film. And Actually, I can't tell you because इसलिए ही हमने teaser में भी नहीं दिखाया. I can't tell you about my character because it's a suspense. So you have to watch the film and you will get it. teaser was really good, sir, and all the very best to the whole team. రాజేష్ అన్న ఇక్కడ అనంటే బేసిక్గా రాజేష్ అంటే మనకు కామెడీ రోల్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే పొలిమేర తర్వాత అది తగ్గిపోయింది అంటే ఆ రోల్స్ రావట్లేదా, లేదంటే వచ్చినా కానీ రాజేష్ చేయట్లేదా ఇలాంటి సీరియల్స్ రోల్స్ చేయడానికి? రావట్లేదు. ఎందుకనుకోవచ్చు ఆనెస్ట్లీ అంటే తర్వాత అందరూ కథలే చెప్తున్నారు, హీరోగా కథ చెప్తున్నారు అది నాకు నచ్చట్లేదు. కామెడీ రావట్లేదు, బట్ చేస్తున్నాను కామెడీ. మంచి సినిమాలు, చాలా మంచి సినిమాలు చేస్తున్నాను. మంచి సినిమా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. కామెడీ చేస్తున్నాను నేను. కానీ చాలామంది స్ట్రైట్ నేనే ఫోన్ చేసి అడుగుతున్నాను, ఏంటి భయ్యా ఏంటి మీ సినిమా ఉరకా భయ్యా నువ్వు ఇంకేం చేస్తా, హీరోడే లేదు గురించి చేస్తానని నేను జెన్యున్గా అందరూ చెప్తాను చేస్తాను. నేను రావట్లేదు ఆనెస్ట్, నిజం చెప్పాను. చేయాలని కోరుకుంటున్నాను. అవును, మేము కూడా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చేస్తాను. థ్యాంక్ యూ. సంచీరాయ్ గారు, హాయ్. వెల్కమ్ టు టాలీవుడ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. జస్ట్ ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ ఫిలిం. యా, సత్యరాజ్ గారు, వన్ క్వశ్చన్ టు యూ అండి. I mean, every pan-Indian film or every Telugu film is like searching for you. I mean, before writing, they are writing for you. Satyaraj garu wantedly మీ వాళ్ళ ఫిల్మ్లో ఉండాలని. సో హౌ యూ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? తెలుగు ఫిల్మ్స్ కానీ పాన్-ఇండియా ఫిల్మ్స్ కానీ లైక్ దే ఆర్ కమింగ్ ఫర్ యూ అంటే ఎలా అనిపిస్తుంది మీకు? లైక్ ఇన్ని క్యారెక్టర్స్ మీకోసం రాస్తున్నారు, దే వాంటెడ్లీ రైటింగ్ ఫర్ యూ. I feel very happy about that because I am very much interested in acting only. I don't know anything except acting. I know a little bit of acting.
For that, they are approaching me so in so many languages, in fact. మోహన్ గారు సార్. అంటే దీంట్లో వాకిలి పద్మ అని చెప్పేసి ఉదయ్ భాను గారు క్యారెక్టర్ చేశారు. సో ఇప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ఆవిడ్ని. చాలా రేర్గా సినిమాలు చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆప్షన్ వాకిలి పద్మకి ఉదయ్ భాను గారేనా, లేకపోతే వేరే అనుకుని అది ఉదయ్ భాను గారి దగ్గరికి వచ్చిందా, ఆగారా ఆ క్యారెక్టర్ ఏంటి? యా సార్, ఈ సినిమాలో యాక్చువల్లీ చాలా పవర్ఫుల్ క్యారెక్టరు. ఈ సినిమాకి ఒక వారధి లాంటి క్యారెక్టర్. ఈ సినిమాలో అంటే కంటెంట్ ట్రావెల్ అవ్వడానికి ఒక వారధి లాంటి క్యారెక్టర్. అంటే ప్రతి క్యారెక్టరు కంటెంట్లో ఉంటుంది, బట్ క్యారెక్టర్ లాగా ఉండదు, కంటెంట్లో ఉండి డ్రైవ్ చేసే క్యారెక్టరు. అయితే మేము వెతికినప్పుడు చాలా పవర్ఫుల్గా ఒక రాజసం ఉండాలి క్యారెక్టర్కి. ఒక లుక్ ఇచ్చినా, ఒక మాట్లాడినా, ఆ హైటు అది అన్నప్పుడు మాకు మా టీంకి ఉదయ్ భాను గారు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు, ఉదయ్ భాను గారు ఈ మధ్యన అసలు సినిమాలు చేయట్లేదు, అసలు ఒప్పుకుంటారా లేదా అని చేసినప్పుడు ఆవిడకి 2-3 సార్లు పోయినా నేను చేయట్లేదు కదండి సార్, వద్దులేండి సార్ అది ఇది అన్నా కూడా మళ్ళీ కాంటాక్ట్ చేసి మేము అనుకున్నామండి ఈ క్యారెక్టర్ ఇలా రాసుకున్నాం అన్నప్పుడు కథ చెప్పాక ఆవిడ ఇమీడియట్ కథ చెప్పగానే మనం చేస్తున్నాం సార్, చాలా బాగుంది సార్ అని అన్నారు. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు సార్ సార్ మీ బ్యానర్లో బ్యాక్ టు బ్యాక్ 5 మూవీస్ చేస్తున్నారు, ఏంటి మీ గట్స్ అసలు ఇంకా రిలీజ్ అవ్వకుండానే? గట్స్ ఏముంటుంది సార్, చెప్పాను కదా ప్రొడక్షన్ స్టార్ట్ అంటే యాక్చువల్గా 90% ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంటే కొత్త ప్రొడ్యూసర్స్ ట్రైలర్ అండ్ ఎర్రర్ కింద వస్తున్నారు. ఒక మూవీ తీస్తున్నారు, ఇబ్బంది పడి వెళ్ళిపోతున్నారు. అట్లా కాదు, ప్రొడక్షన్ హౌస్ అంటే స్టేబుల్గా ఉండాలన్నది మా ఐడియాలజీ, మా పాలసీ. సో అందుకని ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీస్ తీయాలన్నది నా ఆలోచన అండి. సో అందుకు ఇంకా 5 మూవీస్ అంటే స్టార్ట్ కాలేదు, బట్ సెకండ్ది అయితే రన్ అవుతుంది, ఇంకొక 90% దాకా అయిపోయింది. ప్రాబబ్లీ మీకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తుంటాయి. ఓకే, సంచిరాయ్ గారు హాయ్. సో వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ విత్ మోర్ ఫాలోవర్స్ అండ్ ఎవ్రీవన్ నోస్ దట్. బట్ Sorry, I have to correct you here. I'm not an influencer. I am working in this yeah, industry we know since that. 2018. Yeah, we know that. But you are more popular with independent songs also. Yeah, you can say that. Yeah. You can collaborate with the G Music, and we all know that. Yeah, But from coming from the Bollywood to Tollywood, what is your perception before entering into the Telugu industry? But after working with one movie, so what is your experience in the Telugu industry, and now how your perception will change? Actually, to be honest, in Telugu industry, I am more comfortable. अगर मैं लैंग्वेज को ना देखूँ तो बिकॉज यहाँ पे टेक्निकल टीम बहुत ही स्ट्रॉन्ग है, स्टोरी बहुत ही स्ट्रॉन्ग है, एंड जिस तरीके से वर्क होता है वो बहुत ही ज़्यादा डेडिकेशन के साथ होता है. सो आई एम वर्किंग हेयर एंड लविंग इट. थैंक यू सो Who is मच. more helping in the dialects? Mohan sir and Rajesh sir. Where's Rajesh sir? Rajesh sir. And Google as well. Okay, that's great. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. మోహన్ గారు, మేడం, మహాభారతంలో అర్జునుడు కర్ణుడు అంటే మూవీకి తీసుకురావడం జనాల్ని ఈజీ అయిపోతుంది, కానీ బార్బరిక్ అనేది కొంచెం ఈ జనరేషన్కి ఇప్పుడు వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. ఆ టైటిల్తో అండ్ దాంతో కొంచెం ఛాలెంజింగ్గా అనిపించిందా? అంటే ఈ జనరేషన్ని ఎలా తీసుకొద్దామని ఈ మూవీకి? అంటే సో ధర్మం గురించి తెలియాలి, అది నా మెయిన్ టార్గెట్. ఈ సినిమాలో అదే ధర్మం అనేది ఫైనల్లీ గెలవటం అనేది కావాలి. సో బార్బరీకుడు త్యాగం చేశాడు, అసలు గొప్ప త్యాగం. అతనికి కురుక్షేత్రం యుద్ధంలో పాల్గొనాలని ఎంతో ఇంట్రెస్ట్, కానీ కృష్ణుడు చెప్పిన ఒక్క మాట, ధర్మం అనే మాటకి, ఒక్క నిమిషంలో యుద్ధం ముగిస్తే కలియుగానికి నువ్వేం చెప్తావు? కలియుగానికి ధర్మం ఏంటో ఏం చెప్తావు? న్యాయం అన్యాయం ఏం చెప్తావు? ఆ ఒక్క కురుక్షేత్ర యుద్ధమే మనకి చాలా నేర్పించింది కలియుగంలో, ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి కలిరాజు అయినా సరే కొద్దో గొప్ప కొంతమంది మాట మీద నిలబడేవాళ్ళు, ధర్మం వైపు ఉండేవాళ్ళు ఉన్నారు. సో అందు గురించి అది తెలియాలి, బార్బరీకుడి గురించి. అందుకే నేను ఆ కథను అలా ఎంచుకున్నాను. విజయ్ సార్, సార్ అంటే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే ముందు నాకు ఏం ఐడియా లేదు అని మారుతి గారితో కొలాబరేట్ అయ్యి ఒక గ్రాండియర్ స్కేల్తోని త్రిపారన్ బార్బరీకి తీసుకొస్తాను. ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు ఎంత వచ్చింది? నెక్స్ట్ సినిమాతోని కొలాబరేషన్ అవసరం లేకుండా ఈ 5 ఫిల్మ్స్లో చేస్తున్నారా? ఎలాంటి ఫిల్మ్స్ చేస్తున్నారని? ఎక్స్పీరియన్స్ అయితే చాలా వచ్చిందండి, అంటే దానికి కులమానం లేదు కదా. వీ హ్యావ్ టు లెర్న్. కొలాబరేషన్ అనేది యాక్చువల్గా నాకు నిజంగా మారుతి గారు చాలా నచ్చారు. సో తనతో ట్రావెలింగ్ అనేది చాలా బాగుంది. వీ డోంట్ నో అబౌట్ ద కొలాబరేషన్, బట్ నేను ఎవరితోటైనా రెడీ, అంటే నాకు సూటబుల్ ఉంటే ఎవరితోటైనా కొలాబరేట్ అవ్వడానికి ఇబ్బంది ఏం లేదు. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత సినిమా అంటే మీరేం నేర్చుకున్నారు?
కోట్లు ఖర్చు పెడితే నేర్చుకోవాల్సింది కదా సార్. యాక్చువల్గా సినిమా అంటే కంటెంట్ ఇవ్వడం ఆడియన్కి. సో నేను నా ప్రొడక్షన్ హౌస్ నుంచి 100% ఒకటైతే చెప్తాను, వాళ్ళు పెట్టే 150 ఆర్ 200 సో వాట్స్ ఎవర్ సాటిస్ఫై అయితే అవుతారు. నేను అద్భుతాలు చేస్తానని చెప్పట్లేదు, కానీ 100% సాటిస్ఫై అయ్యే కంటెంట్ మాత్రం ఇస్తాను. అదే ప్లాన్లో ఉన్నాం. మీకు ఇదేంటంటే గ్లిమ్స్ లాంటిది బార్బరిక్. నెక్స్ట్ వచ్చే ప్రతి మూవీలో ఒక కొత్త కంటెంట్ అయితే ఇస్తాం మేము మా ప్రొడక్షన్ హౌస్ నుంచి. డైరెక్టర్ గారు That's సార్ సార్ టీజర్ చూసిన తర్వాత మైథలాజికల్ జర్నీ ఉంది, సీరియస్ జర్నీ, థ్రిల్లింగ్ ఉంది. బట్ మారుతి ప్రోడక్ట్ అనేసరికి ఆటోమేటిక్గా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కదా ప్రేక్షకులు. దీంట్లో ఎంతవరకు ఉందా? ఇది టఫ్ క్వశ్చన్. కంపల్సరీ, ఎందుకంటే మీ బ్యాక్ బోనే మారుతి గారు. అవును. మరి ఆయనకు ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళని మీరు సాటిస్ఫై చేయగలుగుతున్నారు ఈ సినిమాతో? యా సార్. అంటే నిజమే చెప్పాలంటే మారుతి గారి కప్ ఆఫ్ టీ వేరు, కప్ ఆఫ్. కానీ కంటెంట్ వినంగానే ఆయన జనరల్గా కంటెంట్ వినంగానే ఇది చెయ్యాలి అని ఆయన యాక్చువల్లీ కథలో కూడా ఆయన కూర్చున్నారు. యాక్చువల్లీ ఆయన అన్నారు నేనేం చేయలేదని. కథలో మొదటి నుంచి ఒక 3 నెలలు కథలోనే కూర్చున్నారు ఆయన. దగ్గరుండి కూర్చొని ఆయన ఆఫీస్లో కూర్చొని చేసాం కథ. సో కాబట్టి సో ఆయనకి అందరూ అనుకుంటారు, బట్ ఆయనకి ఇది ఒక కొత్త, ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి లేకపోతే ఆయన ప్రజెంట్లో ఒక కొత్త కంటెంట్ ఇవ్వబోతున్నారు. ఇది సక్సెస్ రుచి చూస్తే మాత్రం మారుతి గారు దీంట్లో మారుతి గారు ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తారు ఇలాంటి టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్. సో you, మళ్ళీ everyone. ట్రైలర్ లాంచ్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ Thank you so అండ్ much. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నీ పేరు రాసుకున్నాం, బ్లాక్ షర్ట్ మ్యాచింగ్ గుర్తుంటావు.